ఐబొమ్మ రవి ఇష్యూ రియల్ సీరియల్ మాదిరిగా టర్న్లు తీసుకుంటుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. 5 రోజుల పాటు విచారించిన పోలీసులు ఎలాంటి సమాచారం సంపాదించారన్న దానిపై క్లారిటీ లేదన్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల కన్ఫెషన్ రూమ్ లో మాత్రం కీలక అంశాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అన్న నిర్ధారణకు వచ్చారు పోలీసులు. స్నేహితుడి గుర్తింపు కార్డులతో నేరాలకు పాల్పడ్డాడని గుర్తించారు. ఐబొమ్మ రవి భార్యను సైతం విచారించినట్లు తెలిపారు. భార్య పిల్లలను చిత్రహింసలకు గురి చేసేవాడని తెలిసిందే. రవి ప్రవర్తన నచ్చకే భార్య విడాకులు ఇచ్చిందని పోలీసులు అంచనాకి వచ్చారు. పోస్టర్ డిజైన్ చేసినందుకు నిఖిల్ అనే వ్యక్తికి ప్రతి నెల 50,000 ఇచ్చేవాడని వెల్లడించారు. ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ బగ్ పెట్టడం ద్వారా రవికి లక్ష వ్యూస్ కి $50 వచ్చేవని పోలీసుల విచారణలో తేలింది. ఐదు రోజుల విచారణలో పోలీసులు రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. రవి ఒక్కడే పైరసీ చేసినట్టు నిర్ధారించారు. టెలిగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలను కొన్నట్లుగా తెలుసుకున్నారు. అతని బ్యాంక్ అకౌంట్ లో 20 కోట్ల లావాదేవీలను గుర్తించిన పోలీసులు సినిమాలు చూసేందుకు వెబ్సైట్ ఓపెన్ చేసిన వారికి ఏపీకే లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేశాడని తేలింది. ఆ నిధులను భారత్ లో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంకు మళ్లించినట్లు గుర్తించారు. వెబ్సైట్లు, సర్వర్లు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు, ట్రాన్సాక్షన్లపై కూడా పోలీసులు విచారణ చేశారు. ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంక్ లావాదేవీలపైన ప్రశ్నించారు. ఎథికల్ హ్యాకర్లను పిలిపించి సర్వర్లు, ఇతర అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో ఉన్న డొమైన్ల కొనుగోలుపై కూడా రవిని ప్రశ్నించారు. కాగా విచారణలో రవి తమకు పూర్తిగా సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. చాలా ప్రశ్నలకు గుర్తులేదు, మర్చిపోయానన్న సమాధానాలతో ఖాకీలకే షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు విచారణకు సహకరించలేదన్నది అవాస్తవం అంటున్నారు రవి తరపు లాయర్లు. ఇప్పటికీ కూడా పోలీసులు 5 రోజుల విచారణలో ఏం సాధించారు, రవిని ప్రశ్నించడం ద్వారా పోలీసులు ఏం తేల్చారు, కేసు కొలిక్కి వచ్చినట్టేనా, డొమైన్ క్రిప్టో కరెన్సీ గుట్టు విప్పారా, రవి ఒక్కడే 100 కోట్లు సంపాదించాడా లేక వెనక ఎవరైనా ఉన్నారా, బెయిల్ రాకుండా మరికొన్ని కేసులు పెట్టేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ డీటెయిల్స్ ఐబొమ్మ రవికి సంబంధించి 5 రోజుల కస్టడీ అయితే ముగిసింది. ఇంకా మరో 4 రోజులు ఇంకా కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ 5 రోజుల కస్టడీలో అసలు ఎటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి, అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాయవాది సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఈ 5 రోజుల కస్టడీ ముగియడంతో పోలీస్ సైబర్ క్రైమ్ వారు మళ్ళీ ఎక్స్టెన్షన్ అడగాలనే ఆలోచన ఒక పిటిషన్ వేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఏంటంటే క్రైమ్ నెంబర్ 347/25 లో కూడా పీటీ వారెంట్ ఆల్రెడీ నోటీసు ఎవరైతే ఐబొమ్మ రవి అడ్వకేట్ గారు ఉన్నారో వారికి అందించడం జరిగింది. అది కూడా పెండింగ్ ఉంది. అంటే ఆ పీటీ వారెంట్ వేసిన తర్వాత దాంట్లో వారిని రిమాండ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటది కాబట్టి పర్మిషన్ కోసం పీటీ వారెంట్ వేశారు. ఒక దాంట్లో అంటే మొదటి కేసులో ఏదైతే ఉందో అది రిమాండ్ చేశారు. అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వాళ్ళు కస్టడీ తీసుకున్నారు. మనకు మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు కూడా ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసు వారు మళ్ళీ కూడా ఇన్వెస్టిగేషన్ కోసం అవసరం ఉంటది కాబట్టి ఎక్స్టెన్షన్ అడిగే అవకాశం ఉంటది. లేని పక్షంలో పీటీ వారెంట్ లో కూడా మళ్ళీ అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం ఉంటది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ రోజు సంబంధిత జడ్జి గారు లీవ్ లో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ లంచ్ అంటే 2:30 తర్వాత ఇన్ఛార్జ్ కోర్టులో బెయిల్ మీద ఆర్గ్యుమెంట్ జరిగే అవకాశం ఉంటది. బెయిల్ అంటే కౌంటర్ వేయాలి, ఫస్ట్ పీపీ గారు కౌంటర్ వేయాలి. కౌంటర్ కోసం పెండింగ్ లో ఉన్నది. ఆ కౌంటర్ వేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ అవుతుంది. తర్వాత జడ్జి గారు మరి ఇన్ఛార్జ్ జడ్జి గారు బెయిల్ ఆమోదిస్తారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా అయితే ఏంటి అంటే పోలీసు వారు మాత్రం చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనే కోణంలోనే పీటీ వారెంట్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ లో ముందుకు పోతా ఉన్నారు.
రైట్ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మనతో ఇదే విషయానికి సంబంధించి మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు కూడా అందుబాటులో ఉన్నారు. రెడ్డన్న గారు నమస్కారం అండి. సో నెక్స్ట్ మనతో పాటు ఇంకా విశ్లేషకులు త్వరగా శ్రీరామ్ గారు కూడా అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెడ్డన్న గారు మీరు చెప్పండి, ఇప్పుడు 5 రోజుల కస్టడీ అయితే ముగిసింది. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఇంకా కీలక విషయాల మీద నోరు విప్పలేదన్నట్లుగానే తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇంకా 4 రోజుల కస్టడీ ఉండబోతుంది. మరి విచారణ పద్ధతి ఏమైనా మారబోతుందా? అసలు ఎటువంటి డీటెయిల్స్ ఇంకా రెడ్డన్న గారు ఆడియో క్లియర్ ఉందండి? విచారణ పద్ధతి ఏముంది, మామూలే అందరి అన్ని క్రైమ్స్ కి ఏ విధంగా. ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒకటి విచారణ అన్ని కేసుల్లో సేమ్ రకమైన విచారణే ఉంటుంది. దానికి ఏం ప్రత్యేకమైనటువంటి విచారణ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ ఈజ్ ది సేమ్ వే. అన్నిటికీ ఒకే రకమైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాకపోతే దాంట్లో ఎంత లోతుకు చేయాలి, ఏ విషయాల మీద చేయాలి అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకటేమిటంటే ఈయన పైన 5 కేసులు కట్టినారు అంటున్నారు. బెయిల్ ఒకదానికి అప్లై చేసినారు, మిగతా దానికి లేదా అని. ఒకటి ఆయన ఒకే అఫెన్స్ చేసినాడా నాకు ఇప్పటికే అనుమానమే. ఇప్పుడు ఆయన చేసింది పైరసీ. అన్ని సినిమాలకి కలిసి ఒకటే పైరసీనా, లేకపోతే ఒకే సినిమాకు ఒక్కొక్క పైరసీనా, ఏమిటి అఫెన్స్? రెడ్డన్న గారు మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టు తెలుస్తోంది. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానండి. అనేది జ్యుడిషియరీ వాళ్ళు తేల్చాల్సిన విషయం బట్టి. సో మరి కొన్ని ఏమండి, ఓకే రెడ్డన్న గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తానండి. శ్రీరామ్ గారు, మనం చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి 5 రోజుల కస్టడీ అయితే ముగిసింది. ఇంకా కీలక సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? అసలు నిజంగా విచారణకి సంబంధించి ఒక పక్కనేమో పోలీసులు సహకరించట్లేదు అని చెప్తున్నారు, ఒక పక్కన రవి తరపు లాయర్లు అయితే సహకరిస్తున్నారు. ఇదంతా అవాస్తవం అంటూ చెప్తున్నారు. అసలు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్లే అవకాశం ఉంది? దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుంది అంటారు? పోలీసులు అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం అయితే తొందరగా వదిలే ఉద్దేశంలో లేనట్టున్నారు ఇతన్ని. ఇందాక ఇప్పుడు రెడ్డన్న గారు మాట్లాడుతున్నట్టు ఏదైనా పైరసీనే కదా. 5 కేసులు ఏం పెట్టారు అనేది ఇప్పుడు అదొక ఇష్యూ. ఏదైనా పైరసీనే చేశాడా, ఇంకా కొత్తగా క్రైమ్ ఏమైనా చేశాడా? ఒక సినిమా పైరసీ చేసినా, 100 సినిమాలు పైరసీ చేసినా, 1000 సినిమాలు పైరసీ చేసినా. అయితే ఇప్పుడు మన రాజకీయ నాయకుల మీద, కొంతమంది మీద ఇలాగా ఒక్కొక్క స్టేషన్ లో పెట్టిన కేసులన్నిటికీ స్టేషన్ తిప్పి కేసులు పెట్టినట్టు ఈయన మీద కూడా ఏమన్నా నిర్మాతలు ఇచ్చిన కేసులు ఒక 5 నిర్మాతలతో ఇప్పించి 5 కేసులు పెట్టి అట్లా ఏమైనా చేశారా ఏంటి మనకు క్లారిటీ లేదు. కాకపోతే ఏదైనా కూడా డైరెక్ట్ గా సజ్జనార్ గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆయనతో మాట్లాడడం కానీ, రవితో మాట్లాడడం కానీ, క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కానీ అన్ని చేశారు అంటున్నారు. మరి ఏం చేశారు? ఆయన సజ్జనార్ గారు మాట్లాడితే కూడా బయటికి రాని విషయాలు ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 రోజులు తీసుకుంటే, 5 రోజులు అంటేనే జనరల్ గా చాలా ఎక్కువ. మరి 5 రోజులు తీసుకున్న తర్వాత కూడా రాలేదు మరి బయటికి అంటే, మళ్ళీ ఇంకొక కేసులో పీటీ వారెంట్ పెట్టి మళ్ళీ ఇంకొక 4 రోజులు 3 రోజులు తీసుకున్నంత మాత్రాన కొత్తగా వస్తాయా? అది కాకుండా ఇందులో మనం అన్నిటికన్నా ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే, పోలీసులే చెప్పిన విషయాల ప్రకారం నేను ఆల్రెడీ ఇందులో కేసులో నేను అరెస్ట్ అవుతానని నాకు ముందే తెలుసు అని అతను చెప్పాడంటున్నాడు. అంటే దాని వల్లనే అతను చాలా జాగ్రత్త పడిపోయాడు. హార్డ్ డిస్క్ లో సినిమాలు తప్ప మిగతా ఏవి కూడా ట్రాన్సాక్షన్లు కానీ, వేరే వేరే దేశాల్లో ఉన్న అతనికి సంబంధించిన అకౌంట్స్ కానీ వాటికి సంబంధించిన వివరాలు ఏవి కూడా హార్డ్ డిస్క్ లో లేవు అని వాళ్ళే చెప్తారు. అంటే చాలా ముందు జాగ్రత్త పడ్డాడు అతను. అంత ముందు జాగ్రత్త పడి నేను ఎలాగా అరెస్ట్ అవుతాను, అరెస్ట్ అయితే నేను ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలి అన్నది కూడా అతనికి ముందు నుంచి ప్లాన్ ఉంది. సో అంత ప్లాన్ తో ఉన్నవాడు ఇవాళ ఏదో ఈ 5 రోజులు కాకుండా ఇంకో 4 రోజులు 3 రోజులు అయితే కొత్త విషయాలు చెప్తాడనుకోవడం భ్రమ. ఇప్పుడు తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, ఈ 3 మాటలు చెప్పడానికి 5 రోజులైనా అదే సమాధానాలు, 10 రోజులైనా అదే సమాధానాలు. సో అందువల్ల పోలీసులు కేవలం అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఏదో రకంగా విసిగించి అలా చెప్తాడేమో అని ప్రయత్నం చేయాల్సిందే తప్ప, కానీ అతను చాలా తెలివిగా వ్యవహరించాడు, టెక్నాలజీని చాలా తెలివిగా ఉపయోగించుకున్నాడు.
పోలీసులకి ఒకవేళ పట్టుబడితే నేను ఎలా దొరకకుండా ఉండాలో ఆల్రెడీ టెక్నికల్ గా కూడా అవన్నీ దొరకకుండా చేశాడు, హార్డ్ డిస్క్ లో లేకుండా డిలీట్ చేశాడు. ఇవన్నీ చేసిన వాడు ఇంకొక 5 రోజులు టైం పాస్ చేయలేడా? కాబట్టి ఏంటంటే అయితే మన పోలీసులు తలుచుకుంటే వాళ్ళ సామర్థ్యం మీద అయితే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు, ఈ 3 చాలా మంది రాజకీయ నాయకులు అలవాటు చేశారు. ఈ ప్రొసీజర్లో అయితే మన ఎవరు ఏం చేయలేరు. మా అయితే ఇంకొక 5 రోజులు ప్రశ్నిస్తారు, ఇదే సమాధానం చెప్పిన తర్వాత ఇంకో 10 రోజులకైనా సరే మనకి బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఇక ఆ కేసు ఎప్పుడు తేలుతుంది ఏంటి అనేది అసలు ఎవరు చెప్పలేరు. ఇది ఒక మార్గదర్శనం అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. ఇవాళ ప్రతివాడు అసలు పోలీసులు అంటే భయపడకపోవడానికి కారణం ఇదే. ఈ 3 చెప్తే ఇంక బయటికి ఇంకా ఏం భయపడక్కర్లేదు. ఏదో రకంగా వాళ్ళు 1 రోజు 2 రోజుల్లో వాళ్ళు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఈ 3 సమాధానాలు చెప్తే ఇంకా ఆ తర్వాత మనం ఏం చేయలేరు. వాస్తవాలను బయటికి పెడితే మాత్రమే వాళ్ళు మనని బుక్ చేయగలరు. సో ఇది అందరికీ అర్థమైపోయింది. అందువల్ల ఎవ్వరు కూడా ఇతనే కాదు, ఎవ్వరు కూడా ఏ నిందితుడు కూడా ఈ రోజు పోలీసులకు నిజాలు చెప్పట్లేదు. ఈ 3 మాటలు మాత్రం బట్టి పట్టేది వస్తున్నారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వీళ్ళని అన్ని ప్రయోజనం లేదు, పోలీసులు చేతకాక కాదు, మన చట్టాల్లో ఇంకొక కొంచెం పదును పెట్టాల్సిన అవసరం ఉంది. అది రాజకీయ నాయకుల విషయంలో ఎంక్వైరీ చేసేటప్పుడైనా, ఇలాంటి క్రిమినల్స్ విషయంలో ఎంక్వైరీ చేసేటప్పుడైనా ఆ 3 మాటలు చెప్పి తప్పించుకోవడం కాకుండా ఇంకేం చేయాలి అన్న దాని మీద చాలా గట్టిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ లో మరి దీన్ని ఇంకేం చేయాలనేది రెడ్డన్న గారు చెప్పాలి. శ్రీరామ్ గారు రవికి సంబంధించి పైరసీ, అదే విధంగా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన కేసులు ఉన్నాయి. అయితే ఇంకా క్రిమినల్ కేసులు అంత పెద్ద కేసులు అయితే లేవు. మరి దీనికి సంబంధించి మరి బెయిల్ ని ఏమైనా ఆపే అవకాశం ఉందా? బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ పీటీ వారెంట్ మీద మళ్ళీ అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీ ఇవ్వకపోతే మాత్రం 90% బెయిల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సార్లు, ఇప్పుడు ఒకసారి దాన్ని రిజెక్ట్ చేసినా కూడా ఇంకోసారి వేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో అందువల్ల బెయిల్ పెద్ద ఇష్యూ కాదు. అతను విషయాలు పోలీస్ ఎంక్వైరీలో వాస్తవాలు చెప్తాడా చెప్పడా, అతన్ని మనం అతన్ని అంటే మనిషిని పట్టుకున్నాం కానీ అతన్ని చట్టం దృష్టిలో ఇతను నిందితుడు అని చూపించగలుగుతామా లేదా? ఎందుకంటే అతను బెయిల్ ఇచ్చేసిన తర్వాత పర్మిషన్ తీసుకుని మళ్ళీ వేరే దేశానికి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? అతను మన దేశస్థుడు కాదు. మన దేశస్థుడు కాని వాడిని మనం శిక్షించాలంటే దానికి ఉన్న లాస్ ఏంటి, వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టి అతను చేసిన క్రైమ్ ఇక్కడ ఉండి చేయలేదు, ఇండియాలో ఉండి క్రైమ్ చేయలేదు, వేరే దేశంలో ఉండి క్రైమ్ చేశాడు. వేరే దేశంలో ఉండి క్రైమ్ చేసిన వాడిని ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారం ఎంతవరకు శిక్షించగలుగుతాం, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా లాయర్లు ఎంత సమర్థవంతంగా, ప్రభుత్వ లాయర్లు ఎంత సమర్థవంతంగా దీన్ని వాదించగలుగుతారన్న దాని మీద చట్టం ముందు నిలబెట్టలేమా అన్నది ఆధారపడి ఉంటుంది. కానీ లొసుగులు అయితే చాలా కనబడుతున్నాయి. అతని వైపే ఎక్కువ లొసుగులు కనపడుతున్నాయి. అంటే అతను తప్పించుకోవడానికి ఎక్కువ లొసుగులు కనపడుతున్నాయి. మరి వీటన్నిటి మీద కూడా మీరు రెడ్డన్న గారిని అడిగితే కనుక ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఎంత గట్టిగా నాకైతే డౌట్ ఉంది, ఎంత గట్టిగా పట్టుకోగలమా లేదా అన్న మీద నాకైతే చాలా డౌట్లు ఉన్నాయి. మరి రెడ్డన్న గారు స్పష్టం చేయాలి. ఓకే రెడ్డన్న గారు, ఇప్పుడు దీనికి సంబంధించి సిపి సజ్జనార్ రంగంలోకి దిగినా సరే ఇంకా ఎటువంటి డీటెయిల్స్ మనకి ఇంకా అందలేనట్టే తెలుస్తుంది. మరి డొమైన్స్ కి సంబంధించి కానీ క్రిప్టో కరెన్సీకి కానీ మరి గుట్టు విప్పే అవకాశం ఉందా? ఇంకా నోరు మెదపకపోతే రవి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎవరైనా మీరు గాని నేను గాని నాకు అగెనెస్ట్ గా నేను ఎందుకు చెప్పుకుంటానండి, మీకు అగెనెస్ట్ గా మీరు ఎందుకు చెప్పుకుంటారు? ఆయన తెలిసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో మీరు తేల్చుకోండి బాబు అని చెప్పి చెప్పటమే కదా. ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అయినా ఏ ముద్దా అయినా తన్ను కాపాడుకునేవి. ఇప్పుడు 27 IEA ఒక్కటే శరణ్యం. వీళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఇప్పుడు ఇవన్నిటికి మించి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఎంతవరకు బయటికి తీయగలరో అంతవరకే. నేను నాకు అగైనెస్ట్ గా ఎందుకు చెప్పుకుంటాను? జనరల్ గా ఏ అక్యూజుడు చెయ్యడు. పోలీసులకు తెలిసిన సమాచారాన్ని 27 IEAలో తెచ్చుకోవాలి అంటే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో తెలుసుకోవాలి అంటే వాడు చెప్తే ఇది రికవరీ చేశాము అని చెప్పి, అదే విధంగా ఈయన నోరిప్పితే ఆ విధంగా చెప్పినాము అని చెప్పి, అది సాధ్యమయ్యే పనులు కాదు. ఒకటి, ఆయన ఈ దేశం నుంచి పోయిన తర్వాత వేరే దేశాల్లో ఉండి అఫెన్సెస్ చేసినాడు. వెన్ హీ ఈస్ నాట్ ది మ్యాన్ ఆఫ్ దిస్ ల్యాండ్, నాట్ స్టేడ్ డ్యూరింగ్ ది పీరియడ్, ఆయన ఇక్కడ నేరం చేసిన అక్కడ నేరం చేశాడు. ఎక్కడ? వేరే దేశంలో, ఫిలిప్పైన్స్ ఏదో దేశంలో ఉండి.
సో చేసింది ఆ దేశంలో, ఈ దేశం చట్టాలు ఆ దేశంలో పుండి చేసినోడికి ఏ విధంగా అప్లికబుల్ అవుతాయి? ఇది కొత్తగా ఇప్పుడు దొంగతనం ఈ ఊరికి వచ్చి చేసావు, పట్టుబడ్డావు, నువ్వు వేరే దేశంలో పోయినా నువ్వు నా ఇండియాకి వచ్చినప్పుడు చేసినావు, లా ఆఫ్ ది ల్యాండ్ విల్ బి అప్లికబుల్. నువ్వు వేరే దేశస్తుడివి, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ ఆ దేశంలో ఉంది, ఆ టైంలో నువ్వు అఫెన్స్ చేసినావు. హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఇన్ ఇండియా? అది నాకే అర్థం కావటంలా. ఏ విధంగా ఇండియాలో ఉండి అంటే యూ కెన్ లే చూడాలా మన కోర్టు ఎంతవరకు దీన్ని సమర్థిస్తాయి, ఆ విధమైన చట్టంలో ఏమైనా వెలుసుబాట్లు ఉన్నాయా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఆ క్రిప్టోలేకో బిట్ కరెన్సీలోకో ఇంకో కరెన్సీలోకో మార్చేసినాడు అంటున్నారు. 10,000 కోట్లు 10,000 కోట్లోని దానికి ఆధారాలు ఉండాలి కదా. వేర్ ఫ్రమ్ హీ హాస్ టేకెన్ మనీ, వేర్ ఇట్ హ్యాస్ గాన్, ఎవరి అకౌంట్ లోకి పోయింది. ఇప్పుడు నాకే ఓ బంధువు ఉన్నాడండి, వాని అకౌంట్ లోకి నేను నా అకౌంట్ లో నుంచి కాకుండా డైరెక్ట్ గా వాని అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. నేను చెప్తాను, అయ్యా నా బావమర్ది రామకృష్ణ ఉన్నాడు, వాడి అకౌంట్ లోకి వేయి, లేకపోతే నా మరదలో నా ఎవరో చెల్లెలో ఒక అమ్మాయి ఉంది, ఆమె అకౌంట్ లో నువ్వు డైరెక్ట్ గా వేయమంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు లింక్ దిస్? ఎట్లా లింక్ చేస్తారు మీరు? ఆ అకౌంట్ లో నుంచి వేరే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసింటారు. ఒకటి ఈయన అకౌంట్ లోకి వచ్చి ఈయన అకౌంట్ లో నుంచి వేరే అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే యూ కెన్ కనెక్ట్ ది క్రైమ్. లేదు ఒక స్నేహితుడు ఎక్కడో ఉంటాడు, వాడు బాంబేలో ఉంటాడు, ఈయన ఎక్కడో నెదర్లాండ్స్ లో ఉంటాడు, ఆ అకౌంట్ లో వేయండి అని ఆ అకౌంట్ లో నుంచి నెదర్లాండ్ నా ఫ్రెండ్ అకౌంట్ కి చేస్తే హౌ ఈజ్ ఇట్ ఈస్ అడ్మిసబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా? హౌ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ ది క్రైమ్? ఇవన్నీ చాలా చిక్కుముడులు. అదే కాకుండా ఇప్పుడు ఏమిటంటే ఆయన చేసిన క్రైమ్ ఏంటి? ఒక దాన్ని తస్కరించి వేరే వాళ్ళకి ఆయన ఈజ్ నాట్ యూజింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, ఈజ్ యూజింగ్ ఫర్ సంబడి. అది కూడా చూడాలి. అంటే ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయినాడా? ఒకటైతే నిజం, ఆయన దీంట్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్లకి డబ్బు తీసుకున్నాడు, దాని కింద ఈ పనిషబుల్. మరి ఈ దేశంలో కానప్పుడు అది కూడా మీరు చెప్పింది అవుతుంది, అది కూడా ఇందాక మీరు చెప్పింది అది కూడా ఈ దేశంలో చేయలే, అది కూడా ఆ క్రైమ్ ఈ దేశంలో చేయలే, వేరే దేశంలో చేశాడు. రెడ్డన్న గారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కేసులు రవి మీద బనాయించే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఇప్పుడున్న కేసులకు సంబంధించి మీరు ఇది ఎలా పాయింట్ అవుతుంది అంటున్నారు. మరి నెక్స్ట్ ఇంకా కూడా ఇంకో 4 కేసులు కూడా రెడీ చేస్తున్నారు. మరి ఇది నిజంగా పర్సనల్ టార్గెట్ అనుకోవచ్చా, లేదంటే నిజంగానే అన్ని కేసులు పెట్టే అవకాశం ఉందంటారా? ఇంకో 40 కేసులు పెట్టినా సేమేనండి. 40 కేసులు పెట్టినా ఇట్ విల్ బి ది సేమ్ అఫెన్స్. నా అభిప్రాయం అంతే. ఇప్పుడు ఆయన ఒక మాడ్యూల్ ని తయారు చేశాడు. ఆ మాడ్యూల్ ద్వారా ఆనేర్ లో ట్యాప్ చేసి ఆయన తన పర్సనల్ కి వాడుకొని సినిమాలు ప్రదర్శించినాడు, అంతే కదా. ఇప్పుడు 2000 సినిమాలు చేసిన అంటే 2000 కేసులు పెడతారా మీరు? ఈజ్ ఇట్ అడ్మిసిబుల్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా? కోర్టులు దీన్ని ఆక్షేపించదా? ఎట్లా మరి? ముద్దుకు నమస్కారం పెట్టుకోము కదా. అదే కాకుండా ఒకే అఫెన్స్ ఇస్ ది సేమ్. వాడు చేసింది ఏమిటి? దొంగతనం చేసినాడు, చేసి అమ్మినాడు. అది కేసుకున్నా లేదు అన్ని కేసులకున్నా ఇది ప్రశ్న. అదే కాకుండా అసలు ఈ ల్యాండ్ వాడే కానప్పుడు, ఈ ల్యాండ్కే రానప్పుడు, ఈ ల్యాండ్కు వచ్చినప్పుడు మీరు పట్టుకొని మా దేశంలో దీనికి నువ్వు చేసావు కాబట్టి యు ఆర్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అంటారా? చెప్తున్న దాని ప్రకారం ఆయన మన దేశస్థుడు కాదు, వేరే దేశంలో ఉండి ఇక్కడ దొంగతనం చేశారనుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరి సపోర్ట్ లేకుండా ఇక్కడ నుంచి పైరసీ చేయడం కానీ, లేదంటే ఇక్కడ నుంచి మొత్తం నడిపించడం కానీ అది కుదిరే పని కాదు. వాళ్ళప్పుడు అక్కడ ఉండి చేయించిన తను మెయిన్ అవుతాడా, లేదంటే ఇక్కడున్న వాళ్ళకి సంబంధించి మరి ఎవరైనా అరెస్ట్ చేసి వాళ్ళని కూడా విచారిస్తారా? అది రావాలి కదా. ఎవరైనా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, మంగళగిరి నుంచో
ఫలానా వాడి అసిస్టెంట్స్ తీసుకొని చేశాడని. ఐ డోంట్ థింక్ సో. అంత అవసరం లేదు దానికి. యూ కెన్ సిట్ ఎనీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ అండ్ యూ కెన్ గెట్ ఇట్ డన్. మీ ప్రపంచంలో ఏ చిరుమూలలో ఉండి, కరేబియన్ ఐలాండ్స్ లో ఉండి కూడా మీరు చేయొచ్చు ఈ తస్కరణ. సో ఇది కొత్త రకమైనటువంటి, ఇప్పుడు ఈ దేశంలో ఉండి చేసినాడంటే అప్లికబుల్ ఫర్ ది ల్యాండ్ చేయొచ్చు. ఈ దేశంలోనే లేడు, ఈ దేశంలో ఉన్నప్పుడు చేయలేదు అంటే అది మరి చూడాల. ఏదేమైనా ఇప్పుడు ఇవన్నీ చాలా చిక్కుముడులు చూడాలి. మరి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టులని ఎంతవరకు ప్రభావితం చేసేటట్టు వాదించగలరో. ఇక్కడ అదే కాకుండా ఈ అఫెన్స్ కు సంబంధించి వాళ్ళు ఎవిడెన్సెస్ ఏమి కలెక్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఆయన ల్యాప్టాప్ తెచ్చినాడా అంట, కాకపోతే నాబోటోడు ల్యాప్టాప్ లో నువ్వు రాస్తావా సస్తావా అని 4 దండు పెట్టించినారా? అదే జరిగితే టైమింగ్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో ఇవన్నీ కనెక్ట్ చేయడం కష్టమే. ఎందుకంటే వాని ల్యాప్టాప్ వాని ఇప్పుడు ఈ దొంగతనాలు చేసేవాళ్ళు, ఎక్స్పెషల్లీ వైట్ కాలర్ అఫెన్స్ చేసేవాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు జరిగిన దాన్ని ఇమ్మీడియట్ గా డిలీట్ చేస్తారు. డిలీట్ చేసేసి దానికి ఎయిర్ లో వదిలేసి దాన్ని తీసేస్తారు. వాని ల్యాప్టాప్ లో నుంచో వాని వ్యవహారంలో నుంచో. ఆ విధంగా జరిగి ఉంటే ఏం చేయగలుగుతారు? అసలు ఈయనకి ఆ విధంగా చేసినట్టు ఎవిడెన్సెస్ దొరకాలి. ఇక్కడ ఇండియాలో ఎవడన్నా ఈయన అసిస్టెంట్ చేసి ఉంటే అవి సీజ్ చేస్తారు, డెఫినెట్ గా శిక్షించబడతాడు. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన ఎంత తెలివైనవాడంటే వేరే దేశంలోకి పోవాలి, అదే కాకుండా తన ఒక దేశాన్ని కాదనుకొని బాగా భారతదేశంలో నన్ను 100 కోట్లు ఇస్తే నేను పోనా, నాకు వద్దండి సభ్యత్వం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఈయన ఆ దేశాన్ని ఎంచుకున్నాడు, అక్కడే ఉంటున్నాడు అంటే డెఫినెట్ గా ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ వన్. ఈ ప్రీ ప్లాన్డ్ గా చేసినాడు డెఫినెట్ గా ఎవిడెన్సెస్ అన్ని, ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేయకుండా ఉంటాడా చూడాల. ఈ కోర్టులు ఎంతవరకు కోర్టులని మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేస్తుందో. ఇక్కడ ఒక విషయం అండి, ఇది అతను క్రైమ్ చేసింది ఇండియాలో క్రైమ్ చేయలేదు అంటే డౌన్లోడ్ చేసింది ఇండియాలో డౌన్లోడ్ చేయాల, దాన్ని అప్లోడ్ చేసింది ఇండియాలో అప్లోడ్ చేయాల. ఇంకొక విషయం ఏంటంటే సర్వర్లు వేరే వేరే దేశాల్లో పెట్టుకున్నాడు. ఆ దేశాల్లో ఏం చేశాడో తెలియదు. ఆ దేశాల్లో చేసిన వాటికి ఆ దేశాల్లో పెట్టాలి. ఇతను మన వాళ్ళు వెళ్ళి అక్కడ కేసులు వేయాలి తప్ప ఇక్కడ కేసులు వేస్తే ఉపయోగం లేదు. సో క్రైమ్ ఎక్కడా కూడా డౌన్లోడ్ చేసిన క్రైమ్ కానీ వాళ్ళు దాన్ని అప్లోడ్ చేసిన క్రైమ్ కానీ ఇండియాలో జరగడం. అతను ఇండియన్ కాదు, వేరే వేరే దేశాల్లో చేశాడు. సో ఇన్ని దేశాలతోటి మనకి నేరస్తుల అప్పగింతల ఒప్పందాలు ఇవన్నీ ఉండాలి. అన్ని ఉంటేనే మనం చేయగలం. ఓకే, సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షుడు వెల్పుల వెంకటేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్కారం వెంకటేష్ గారు. ఇప్పటి వరకు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇది వేరే దేశంలో జరిగిన మోసంకి సంబంధించి, పైరసీకి సంబంధించిన కేసు ఇక్కడ పెట్టడం ఎంతవరకు నిలబడుతుంది, అసలు ఎటువంటి ప్రూఫ్లు ఉన్నాయి, ఏ విధంగా ఉంటుందంటూ మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు ఈ కేసుకి సంబంధించి? మేడం, ఈ కేసు అనేది ఐబొమ్మ అనేది సినీ ఇండస్ట్రీ కుదేలేదందుకు కారణమైందని నా ఆలోచన మేడం. ఎందుకంటే కోట్లు ఇండస్ట్రీల పెట్టి సినిమా తీసి సినిమా నడుస్తుందా నడవదా, ఇప్పుడు సినిమా ఒక షో పడంగానే పైరసీ బయటకు వచ్చి సినిమా చూస్తూ కూడా చాలా మంది చూడకుంటారు. ఒకప్పుడు ఒక సినిమా నడుస్తుందంటే 100 రోజులు నడిచేది మేడం సినిమా. ఎందుకంటే పైరసీ అనేది లేదు, ఎవరైనా థియేటర్లోనే చూస్తాము. సినిమా టీవీలో వచ్చేదాకా ఓపిక పడుతుంది. ఇప్పటికి కూడా ఒక నెల రోజుల తర్వాత ఓటీటీలకు వచ్చేదాకా సినిమా ఆగుతలేదు. ఒక మార్నింగ్ షో కాగానే ఆటోమేటిక్ గా పైరసీ వచ్చేస్తుంది. అది ఇండస్ట్రీకి ఎంత నష్టం మేడం. అది ఖచ్చితంగా దాన్ని పోలీసు వాళ్ళు తీసుకునేది 100% కరెక్ట్ నిలిచి ఉంటది. ఎందుకంటే ఇక్కడి సినిమాలు బయట ఆడినంత వ్యవహారం బయట జరుగుతుంది, ఇక్కడ నడవదు అనేది కరెక్ట్ కాదు మేడం. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సిందే అది. మరి వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు చెబుతున్నట్టు సినిమా నష్టపోతుంది, సినిమా నిర్మాతలు నష్టపోతున్నారని చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా బయట రవికి సపోర్టర్స్ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్లో రేట్లు పెరిగాయి, ఇంతంత బడ్జెట్లు పెట్టి సినిమాలకి ఇస్తున్నారు, హీరోలకి హీరోయిన్లకి అంతంత ఇస్తున్నారు. సో మేము ఆ బడ్జెట్ కి తగ్గట్టు మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మాకు ఇది సెకండ్ ఆప్షన్ కింద మాకు ఇది బాగుందంటూ కూడా చాలా మంది రవికి సపోర్టర్స్ చాలా మంది తయారవుతున్నారు ఈ కేసులో మనం చూస్తే. మరి దానికి సంబంధించి మీరేమంటారు? మేడం, ఏదైనా మంచి వెనుక చెడు కంపల్సరీ ఉంటది మేడం, కానీ దాన్ని కట్టడి చేయాలి మేడం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతుంది సినిమా అనేది, వీళ్ళు ఎందుకు
అది చేస్తున్నారు అంటే ఈ పైరసీ అనేది దృష్టిలో పెట్టుకునే ప్రొడ్యూసర్ ఈ రకంగా చేస్తున్నారు అనేది అర్థమైంది. ఎందుకంటే 100 రోజులు నడిచే సినిమా కలెక్షన్ కానీ వీళ్ళు వారం రోజుల లోపే రికవరీ కావాలి. ఎందుకంటే ఆటోమేటిక్ గా వీళ్ళు పైరసీలో చూస్తారు, మనకు రాదు అనే ఉద్దేశంలో జరుగుతుంది మేడం. వాస్తవంగా మీరు అన్నదాంతో నేను ఏకీభవిస్తా. ఒక థియేటర్ కు ఒక ఫ్యామిలీ పోవాలంటే మినిమం 1000 నుంచి 2000 రూపాయల ఈజీగా కట్ అవుతుంది. అది ఇప్పుడు ఈ పైరసీ అనేది లేకుంటే సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా అంత రేట్ అంతా పెట్టి అచ్చారు కదా, ఎక్కువ రోజులు నడుస్తుంది అనేది చూస్తారు కదా మేడం. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం పైరసీ ఒకవేళ కంట్రోల్ అయితే కనుక సినిమా రేట్లు తగ్గే అవకాశం ఉంటాయంటారా? 100% మేడం. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా ఒక రకంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 30 days తర్వాత ఓటీటీకి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఈ 30 days ఇప్పుడు వాళ్ళు వచ్చే కలెక్షన్ వాళ్ళు చూసుకుంటారు. వారం 30 days వచ్చేది వారంలో కలెక్ట్ చేసుకుంటారు మేడం. ఈ పైరసీ అనేది లేకుంటే 30 days నడుస్తుంది సినిమా. ఈ టికెట్ల రేట్లు కూడా తక్కువ ఉంటాయి. ఒక ఫ్యామిలీ బాజాప్తుగా మంచిగా పోయి థియేటర్ల సినిమా చూసే విధంగా టికెట్ల రేట్లు కూడా తగ్గుతాయి మేడం. ఓకే వెంకటేష్ గారు. శ్రీరామ్ గారు మీరు చెప్పండి, చివరిగా మనం చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు చాలా మంది కూడా ఆలోచిస్తుంది అదే, రవికి సపోర్టర్స్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా రవి కూడా ఇంత ధైర్యంగా సిపి సజ్జనార్ వెళ్ళి విచారణ చేస్తున్నా సరే ఏం మాట్లాడకుండా నోరు విప్పకుండా తెలియదు గుర్తులేదు అంటూ సమాధానాలు చెప్తున్నారు. దీని వెనుక కూడా ఇంతమంది తన ఫాలోవర్స్ ఉండబట్టి ఇంత ధైర్యంగా ఉన్నారనుకోవచ్చు, లేదంటే తన దగ్గర ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఎన్క్రిప్టెడ్ గా ఉంచడం వల్ల ఇంత ధైర్యంగా ఉన్నారనుకోవచ్చా? ఫాలోవర్స్ అంటే ఫాలోవర్స్ ఏమో అతను రక్షించరండి. అతనంతా కూడా దాన్ని అంతా సెక్యూర్ చేసి పెట్టాడు. మొత్తం వివరాలన్నీ కూడా వేరే చోట ఆల్రెడీ సెక్యూర్ చేసి పెట్టాడు. వీళ్ళు దాన్ని కక్కించలేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇతను ఏమాత్రం లాభాపేక్ష తో చేయలేదు ఆ పని. అంటే అతనికి ఎలా లాభం వచ్చింది అనేది అది వేరే విషయం. డబ్బులు ఎలా వచ్చినాయంటే వేరే పైరసీ సైట్లు అన్ని కూడా ఆన్లైన్ గేమింగ్ సైట్స్ అన్ని కూడా వాటిని ప్రమోట్ చేశారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు చెప్తున్నది దాని మీద కాదు కేసు. మా సినిమాల్ని పైరసీ చేసి ఉచితంగా చూపిస్తున్నాడు, ఇది కేసు. ఉచితంగా చూపించిన దాని కేసు ఏంటి అసలు? అంటే ఉచితంగా చూపించాడంటే అతను లాభం కూడా పొందలా. పోనీ అతని మీద నువ్వు ఇంత లాభం పొందావు, నువ్వు డబ్బులు తీసుకొచ్చి మాకు కట్టడానికి ఇతనేం లాభం పొందలా. అతను లాభం పొందిన పద్ధతి వేరే. ఆ పద్ధతికి మీరు అతన్ని మీ నిర్మాతలకు సంబంధం లేదు ఆ పద్ధతి. సో వాళ్ళేమి ఇతను డబ్బులు ఏదో కొట్టేశారంటానికి లేదు. సో అందరికి ఉచితంగా చూపించాడు. ఉచితంగా చూపించడానికి వీళ్ళకి నష్టం వచ్చింది తప్ప అతనేం లాభం పొందాలి. అతను లాభం పొందితే అతని దగ్గర నుంచి మనం ఆ డబ్బులు కక్కించడానికి పోనీ అదన్నా కొంచెం ఛాన్స్ ఉండొచ్చు, కానీ ఆ ఛాన్స్ కూడా లేదు. సో ఎటు తిరిగి వచ్చినా కూడా చాలా వీక్ కేసు ఇది. ఇది పోలీసులు తలకిందులుగా తపస్సు చేసి చాలా పెద్ద స్థాయిలో కనుక అతన్ని ఇరికించగలిగితే ఇది వరల్డ్ వైడ్ ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. నిజంగా పోలీసులు ఆయన చట్టం ముందుకు తీసుకొచ్చి అతన్ని శిక్షించగలిగితే వరల్డ్ వైడ్ ఇది ఒక పెద్ద సెన్సేషనల్ కేసు అవుతుంది. కానీ ఇప్పుడు చూశారు కదా, ఇతను ఒక్కడిని ఆపినంత మాత్రం ఏముంది, మళ్ళీ 100 మంది పుట్టుకొచ్చారు ఆల్రెడీ, వాళ్ళందరూ చేస్తున్నారు. సో అందువల్ల ఎంతమంది నన్ను పట్టుకుంటారు, ఎంతమంది మీద ఇలా కేసులు పెడతారు, ఇవన్నీ కూడా చాలా విష సర్కిల్. ఇది చాలా విష సర్కిల్. అది తెలివైన వాళ్ళు చేసే క్రైమ్ ఇది. సో దీన్ని చాలా తేలిక కాదు, చాలా కష్టం. మరి చూడాలి, మరి పోలీసుల సమర్థత అయితే నాకు నమ్మకం ఉంది. కానీ ఇతను కూడా తెలివితేటలుగా బాగా చేశాడు కాబట్టి ఎంతవరకు జరుగుతుంది అనేది అయితే డౌట్ ఉంది. ఓకే శ్రీరామ్ గారు థ్యాంక్ యూ అండి. రెడ్డన్న గారు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా వెంకటేష్ గారు థ్యాంక్ యూ అండి.